విజయనగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణతో పాటు తరచూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాల ద్వారా విద్యార్థులు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడంతో అనేక మంది రోగులకు సమయానికి శుద్ధమైన రక్తం అందుతోందని ఆ సంస్థ డైరెక్టర్ భాస్కర్రావు లోకల్ 18కు తెలిపారు. రక్తదానం ఆరోగ్యానికి ఎలాంటి నష్టం చేయదని, 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని డాక్టర్ మహేష్ వెల్లడి చేశారు. రక్తదానం చేసే ముందు వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల అపోహలకు తావు ఉండదని, ఒకసారి రక్తదానం చేసిన తరువాత శరీరం 45 నుంచి 72 గంటల్లో తిరిగి రక్తాన్ని సంపూర్ణంగా తయారు చేసుకుంటుందని వివరించారు. ముఖ్యంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారిలో కేవలం 2% మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారని, మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మహేష్, విజయనగరం రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం ద్వారా పేషెంట్స్కి అవసరమైన స్వచ్ఛమైన రక్తాన్ని మనం అందించగలుగుతున్నాం. ఈ సందర్భంగా డోనర్ వైపు నుండి మనం ఆలోచించినట్లయితే ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు 18 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసే ముందు వాళ్ళని ప్రాపర్ స్క్రీనింగ్ చేస్తారు కాబట్టి పెద్ద అపోహలే అవసరం లేదు. రక్తం ఒకసారి ఇచ్చడం పర్మనెంట్ లాస్ అనే అపోహ ఉంది ప్రజల్లో. అలాంటి అపోహ కరెక్ట్ కాదు. మనం బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే 45 గంటల నుంచి 72 గంటల్లోగా ముఖ్యమైన ఫ్లూయిడ్ పార్ట్ అంతా మళ్ళీ రిజనరేట్ అయిపోతుంది. సెల్స్ లైఫ్ టైంని బట్టి మార్పు వస్తుంది. వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సో అందులో రక్తదానం చెయ్యడం అనేది ఇంపార్టెంట్. మన దేశంలో 18 to 25 years పాపులేషన్లో 2% మంది మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమైన అవసరం ఏంటంటే ఈ 18 to 24 years ఉన్న యువకులందరినీ కూడా స్వచ్ఛంద రక్తదాతలుగా మార్చే ఉద్యమం మనం చేపట్టుకున్నట్లయితే వాళ్ళ కొంత శాతం మనం ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే ఏ రకమైన పేషెంట్ కూడా రక్తం లేకుండా చనిపోవడం అనే పరిస్థితి మన దేశంలో ఉత్పన్నం అవ్వదు. అంచేత ఆ కార్యక్రమంలో భాగంగానే మనం స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నడుపుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు రక్తదానం జరుగుతుంది. ఈ రక్తదానాలు జరపడం వల్ల పేషెంట్స్ కోసం రక్తం దొరకడమే కాకుండా ఇది ఒక సందేశం వెళ్తుంది సొసైటీలోకి. ఈ రక్తదానం ఎంతమంది యువకులు చేశారు, వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి మనం కూడా ఫర్దర్ రక్తదానం చేయొచ్చు అనే సందేశం ప్రజలకు వెళ్తుంది. అలాగే మండలాల్లో కానీ పల్లెటూరులో ఎక్కడైనా సరే మినిమం కొంతమంది రక్తదాతలు ఉన్నట్లేదు యువకులు మనం రక్తం కొరత ఉండదు. తర్వాత రక్తదానం చేసినందువల్ల లాభాలే కానీ నష్టాలు ఏమీ లేవు. లాభం అంటే ఒక స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ రెగ్యులర్గా రక్తదానం చేసే వాళ్ళలో ఈ సడన్ కార్డియాక్ అరెస్టులు, సడన్ డెత్స్ ఇలాంటివి గణనీయంగా తగ్గుతుంది ఆ శాతం అని చెప్పేసి ఒక అప్రూవ్డ్ స్టడీ ఉంది. అదే కాకుండా శరీరం నుండి ఐరన్ శాతం కూడా కొంత శాతం తగ్గడం ద్వారా కూడా అది కూడా ఇండైరెక్ట్గా మన రక్తదాతకి ఉపయోగకరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే ఇది రక్తం అనేది నిరంతరం తయారయ్యే ప్రక్రియ, హిమోపైసిస్ అంటారు. బ్లడ్ తయారవుతుంటుంది. సో ఇప్పుడు ఈ సిస్టమ్ రిజనరేట్ యాక్టివ్గా పనిచేయాలని కొంత రక్తదానం చేయడం ద్వారా ఈ సిస్టమ్ యాక్టివేట్ కొత్త రక్తం రిపీటెడ్గా బాడీలో తయారవుతుంటుంది. అది కూడా మంచి ఆరోగ్యానికి దోహదకారి. అంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ అడ్వాంటేజెస్ అనేది మనం ప్రెస్ ద్వారా మన సొసైటీలోకి తీసుకెళ్ళి, కమ్యూనిటీలోకి తీసుకెళ్ళి ఈ ఏదైతే 18 to 24 years మధ్యలో ఉన్న యువకులందరినీ రక్తదాతలుగా చేస్తే మన దేశంలో రక్తం కొరత ఉండదు. తద్వారా ఇప్పుడు ముఖ్యమైన విషయాలు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ట్రామా, యాక్సిడెంట్స్, క్యాన్సర్ సర్జరీస్, అవి కాకుండా ఎలక్టివ్ సర్జరీస్, వీటన్నింటిలో కూడా ఇమీడియట్ రక్తం కావాలి. రక్తమే ప్రాణాన్ని కాపాడగలదు, ఇంకేది వస్తువు కాపాడలేదు. అంచేత స్వచ్ఛంద రక్తదాత ద్వారా వచ్చే రక్తం చాలా ముఖ్యమైనది. ఇలాంటి నేను చెప్పిన కండిషన్స్ వల్ల ఇది మనం ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో మనం ఈ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంస్థల ద్వారా.
స్టేట్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ లాంటి సంస్థలు ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. వాళ్ళ ద్వారా మనం ఈ సందేశాన్ని జనంలో తీసుకెళ్తాం. ఓకే.